నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. డ్రగ్స్ ను అరికట్టాలంటే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో హైదరాబాద్ కొత్త సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నగర సిపిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే టాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురు సినీ నటులకు గుబులు రేపుతున్నాయి. సిపి శ్రీనివాస్ రెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీకి క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. ఇండస్ట్రీలో కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, అది మాకు తెలుసు, మా దగ్గర పక్కా సమాచారం ఉంది. ఇప్పటికైనా వాళ్ళు ఆ అలవాటు మానుకుంటే మంచిది, లేదంటే మాత్రం ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇక త్వరలోనే ఇండస్ట్రీలోని పెద్దలతో మీటింగ్ పెడతాం, డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తాం, విన్నారా సరే, లేదంటే మాత్రం మా స్టైల్ ట్రీట్మెంట్ వేరే ఉంటుందని టాలీవుడ్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సిపి శ్రీనివాస్ రెడ్డి. సిపి శ్రీనివాస్ రెడ్డి ఎంట్రీలోనే స్ట్రాంగ్ వార్నింగ్ తో డ్రగ్స్ మాఫియాకు గుబులు పుట్టించారు. వారికే కాదు, ఈయన ఇచ్చిన వార్నింగ్ తో టాలీవుడ్ లోని పలువురు ప్రముఖుల్లో గుబులు మొదలైంది. పోలీసుల నుంచి ఎప్పుడు ఎవరికి ఫోన్ వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గా సందీప్ శాండిలియాను నియమించింది ప్రభుత్వం. ఆయనకు సీనియర్ ఆఫీసర్ గా పేరుంది. అలాంటి ఒత్తిళ్లకు తలొగ్గడు కాబట్టే ఆయన్ని నార్కోటిక్ డిపార్ట్మెంట్ కు హెడ్ ను చేశారు అనే ప్రచారం జరుగుతోంది. భాగంగా ఈ డ్రగ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఈ ఇన్సిడెంట్స్ ఆఫ్ డ్రగ్స్ అబ్యూజ్ ఉంటుందో ఆ ప్లేసెస్, ఆ స్థలాలైన పబ్స్, హై అండ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్, ఫామ్ హౌసెస్, తర్వాత మనకు దృష్టిలోకి వస్తుంది అంటే సినీ ఫీల్డ్లో కూడా అది కొంచెం విరివిగా అలవాటు ఉందని. సో ఈ పబ్స్ యాజమాన్యం కానీ, రెస్టారెంట్స్ వాళ్ళు కానీ, ఫామ్ హౌసెస్ అరౌండ్ ద సిటీ కానీ దయచేసి మీరు ఈ కార్యక్రమాలకు కనుక ఇటువంటి ఇల్లిసిట్ వ్యవహారాలు చేస్తే కఠినంగా శిక్ష ఉంటుంది. మేము ఉక్కుపాదం మోపబోతున్నాం. ఆల్రెడీ హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వేలునకుండా పోలీస్ శాఖ చాలా కృషి చేస్తుంది. కానీ పూర్తిగా దీన్ని రూట్ అవుట్ అంటే కూకటి వేళ్లతో సహా పెకలించమన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో దాని ప్రకారము మేము నడుచుకుంటాం. ఇండస్ట్రీ, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అని ఇందాక చెప్పుకున్న ఇండస్ట్రీ పెద్దలు, వాళ్ళ ఛాంబర్స్ ఉంటాయి, ఫిల్మ్ ఛాంబర్స్ వాళ్ళు, నా విజ్ఞప్తి ఏంటంటే మీటింగ్స్ పెడతాం వాళ్ళతో కూడా. వాళ్ళందరూ కూడా ఈ ఏదైతే చిన్నపిల్లల వ్యవహారంలాగా కొంతమంది ఈ సినీ వర్గాల వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తూ ఆ రకమైన పార్టీలు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి బయట డిమాండ్ ఉంది, కాబట్టి డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది. సో ఇఫ్ దెర్ ఇస్ నో డిమాండ్ దెర్ విల్ బి నో సప్లై. సో హౌ టు మేక్ దట్ దెర్ ఇస్ నో డిమాండ్? It is by educating. Of course, if they don't listen. మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.